ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బెతెస్దా ఏజీ సంఘమా, కుటుంబమా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రేమతో కూడిన వందనాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ క్షేమమును ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ పరిశుద్ధ ఆరాధనకు సిద్ధపడి ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. అందరూ కూడా ఈ యొక్క సమయంలో ప్రార్థనతో ప్రారంభించుకోవటానికి సిద్ధపడదాం. సమయము 10 గంటలు కావస్తూ ఉంది. అందరూ కూడా సిద్ధపడ్డారా? దయచేసి అందరూ కూడా వచ్చి కూర్చోనండి. మనమందరము కలిసి కుటుంబముగా ప్రభుని ఆరాధించబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామా? తల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానము చేసిన వాడువు గనుక నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. దేవా, ఈ మే నెల మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఆసక్తితో నీ యొక్క సన్నిధానమందు నా ప్రభువా కుటుంబాలుగా సిద్ధపడి యూట్యూబ్ ఆన్ చేసుకుని తండ్రి నాయన ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధనను వారు చూస్తూ పాల్గొంటూ ఉంటుండగా నీ ఆశీర్వాదం మెండుగా ఈ కుటుంబం పైన, సంఘమంతటి పైన, చూస్తున్న వారందరిపైన కుమ్మరించండి. ప్రారంభం నుండి చివరి వరకు నీవే అధ్యక్షుడిగా ఉండి నడిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనమందరం కలిసి ప్రభుని పాడుచు ఆయనను స్తుతించుకుందాం. మొదటిగా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడవడు, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పెట్టి వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అలాంటి దేవదేవుణ్ణి పాడుచు ఆయన నామాన్ని మనం స్తుతించుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమైన నిందలు మన జీవితంలో వచ్చిన గమ్యం వరకు చేర్చేవాడు మన దేవుడు.
అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు కొలిమి వచ్చిన, శోకాలు గుండెను చీల్చివేసిన మన దేవుడు నడిపిస్తాడు. మనకున్న కలిమి కరిగిపోయిన, బలము తరిగిపోయిన గమ్యాన్ని చేర్చేవాడు మన దేవుడు. అందరూ పాడి ప్రభుని స్తుతించండి. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి తరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అడుగులు తడబడిన అలసటపై బడిన అడుగులు తడబడిన అలసటపై బడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. మన మందిరాలలో ఏ విధముగా కీర్తన భాగాన్ని మనందరము లేచి నిలబడి చదువుతామో, ప్రతి ఒక్కరు కూడా గృహాల్లో నిలబడిన మీరందరూ కూడా నేను చదువుతున్న వాక్యాలను మీరు తిరిగి చెప్పాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. కీర్తనలు 22వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. నా దేవా, నా దేవా, నీవేళ నన్ను విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు దీవించునుగాక. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. మన దేవుడు మనలను దూరముగా చూస్తూ ఉండేవాడు కాడు. ఆయన పట్ల మనం నమ్మిక కలిగి ఉన్నాం. ఆయన మనలను విడిపిస్తాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ కీర్తనకారుడు ఎంత గొప్ప మాటలు పలుకుచున్నాడో చూడండి. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. దేవా, నీయందు నేను నమ్మిక ఉంచుతున్నాను, నువ్వు నన్ను రక్షించే దేవుడు అని మనము దేవుని నమ్మాలి. వారు మొర్రపెట్టి నీయందు విడుదల నొందిరి, నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా. ఆయన మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనలను లేవనెత్తేవాడు. మనమందరం కూడా ప్రభుని ఆరాధించాలి. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారము నీవే. నీవే నా తల్లి, నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. అందరూ కలిసి ప్రభుని ఆరాధించుదాం. ప్రభు యొక్క నామములో అందరూ అలాగే నిలవబడి దేవుని వైపు మన హస్తాలు చాచి హృదయపూర్వకముగా స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని స్తుతించుకుందాం. ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుదాం. మహాగణుణ్ణి ఘనపరచుదాం, అత్యున్నతుణ్ణి ఆరాధించుదాం. మన ఆరాధన, మన స్తుతి స్తోత్రములను, మన వందనాలను మన యేసయ్యకు మనం తెలియజేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా నిలబడి
ప్రభుని ఆరాధించండి, చేతులు పైకెత్తండి, ప్రభుని స్తోత్రించండి, ప్రభుకు స్తోత్రాలు చెల్లించండి. ఆమేన్, హల్లెలూయా. దేవానికి మహిమ కలుగును గాక. దేవా, నిన్ను ఘనపరుస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం. మహాగణుడా గణపరతును, అత్యున్నతుడా ఆరాధింతును. మహాగణుడా గణపరతును, అత్యున్నతుడా ఆరాధింతును. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, నీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం యేసయ్యా. మహిమకు పాత్రుడవయ్యా, అత్యున్నతుడవయ్యా. అందరూ ఆరాధించుదాం. యేసయ్యానికి వందనాలు. ఎబెనెజరే సహాయం నీవే, ఇమ్మానుయేల్ నా తోడు నీవే. ఎబెనెజరే సహాయం నీవే, ఇమ్మానుయేల్ నా తోడు నీవే. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. దేవానికి వందనాలయ్యా. ఎబెనెజరే, మాకు సహాయం చేయవాడు నీవేనయ్యా. ఇమ్మానుయేల్, నా తోడై ఉండేవాడు, నాకు తోడుగా ఉండి నడిపించేవాడు. నీకే వందనాలు యేసయ్యా. నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా. నా ప్రాణమా, నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. అందరూ కలిసి పాడదాం. మహాగణుడా ఘనపరుతును. దేవా, నిన్ను ఘనపరుస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా.
మహాగణుడా గణపరతును, అత్యున్నతుడా ఆరాధింతును. మహాగణుడా గణపరతును, అత్యున్నతుడా ఆరాధింతును. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి స్తోత్రము, నీకే నా వందనం యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధించుదాం, ప్రభు నామాన్ని గణపరచుదాం. ఓ మహాగణుడా నిన్ను గణపరుస్తున్నాను, అత్యున్నతుడా నిన్ను గణపరుస్తున్నానయ్యా. ఎబెనేజరే నిన్ను గణపరుస్తున్నాను, ఇమ్మానుయేల్ నిన్ను గణపరుస్తున్నాను. నా ప్రాణమై యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నా ప్రాణమా ఆయన్ను స్తుతించు. హల్లెలూయా. మనమందరం కలిసి ప్రభుని ఆరాధించుదాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. మన ప్రాణముతో మనం చెప్పుకోవాలి, మనకు మనమే మాట్లాడుకుని ప్రభు నామాన్ని ఘనపరచాలి. హల్లెలూయా. ఓ యేసయ్యా నీకు వందనాలు దేవా, నిన్ను ఆరాధిస్తున్నాం దేవా, నీ నామాన్ని ఘనపరుస్తు, నామాన్ని మహిమపరుస్తున్నాం. ఓ దేవా నీకు వందనాలు. ఈ కార్యక్రమమును చూస్తున్న వారులారా, వింటున్న వారులారా, ఏకీవిస్తున్న వారులారా, మీరందరూ ప్రభుని ఘనపరచండి. ప్రభు ఆశీర్వాదములు మీ పైన దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడు తన ఆత్మను మీ పైన కుమ్మరిస్తాడు. మీ కుటుంబాల్లోనికి, మీ హృదయాల్లోనికి, మీ అంతరంగాల్లోనికి, మీ పిల్లల్లోనికి దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. తన ఆత్మ కార్యాలు మీలో బలముగా జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు దేవా, నిన్ను ఆరాధిస్తున్నాం దేవా, నీ నామాన్ని కనపరుస్తున్నాం దేవా, నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. మనందరికీ వచ్చిన పాటను పాడుచు ప్రభు నామాన్ని ఘనపరుచుకుందాం, ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. నా కొండయు నీవే, నన్ను కాపాడు దైవము నీవే. స్తుతియు ఘనత మహిమ ప్రభావములు ప్రభువుకు మనం చెల్లిస్తూ ఆయన ఆరాధించుకుందాం. హల్లెలూయా. నా కొండయు నీవే, నన్ను కాపాడు దైవం నీవే. నా కొండయు నీవే, నన్ను కాపాడు దైవం నీవే. స్తుతియు ఘనత ప్రభావములు మహిమకు పాత్రుడవు. స్తుతియు ఘనత ప్రభావములు మహిమకు పాత్రుడవు. ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. ప్రభుని ఆరాధించుదాం. దేవా నీకే ఆరాధనయ్యా. నా కొండయు నీవే, నన్ను కాపాడువాడు నీవే. స్తుతి ఘనత ప్రభావములు యేసయ్యా
నీకే నేను ఆరోపిస్తూ ఉన్నాను, నీకే నేను చెల్లిస్తూ ఉన్నానయ్యా. రెక్కల నీడలో నేను నివసిస్తాను ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. నీ రెక్కల నీడలో ఎల్లప్పుడూ నివసించేదన్, నీ రెక్కల నీడలో ఎల్లప్పుడు నివసించేదన్. పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా స్తుతులకు పాత్రుడవు. పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా స్తుతులకు పాత్రుడవు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. అందరూ కలిసి ఆరాధన నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. నీ రెక్కల నీడలో నేను నివసిస్తూ ఉన్నానయ్యా. నా బలహీన సమయములో నీ బలము నీచితివి. అందరూ కలిసి రెండోసారి పాడదాం. నా బలహీన సమయములో నీ బలము నీచితివి. యేసురాజు నా బలమాయే, దేనికి భయపడను. యేసురాజు నా బలమాయే, దేనికి భయపడను. ఆరాధనా ఆరాధనా నీకే, 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 ఆరాధనా నీకే. దేవా నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగుడుతానయ్యా. నా జీవితంలో నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తాను యేసయ్యా. హల్లెలూయా. నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను. నీవు చేసిన మేలులకై నిన్ను స్తుతించెదను. నీవు చేసిన మేలులకై నిన్ను స్తుతించెదను. ఆరాధనా నీకే,
ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు. దేవా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. మా హృదయపూర్వకమైన స్తోత్రాలు యేసయ్యా మీకు మేము ఆరోపిస్తూ ఉన్నాం. నువ్వు చేసిన మేళ్లకు మేమేమిచ్చి రుణము తీర్చుకోలేము నాయన. అనేకమైన కార్యములు మా జీవితంలో నువ్వు చేసి ఉన్నావు. ఎన్నని చెప్పగలం, ఎలా చెప్పగలం? లెక్కలేనన్ని కార్యాలు మా జీవితంలో చేసావయ్యా. ఈ దినము వరకు నువ్వు మా జీవితంలో చేస్తూ ఉన్నావు. యేసు మీకు మా వందనములు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్యా మా హృదయపూర్వకమైన స్తోత్రాలు మీకు అర్పిస్తూ ఉన్నాం. నీవు మాకు బలమయ్యావయ్యా, నువ్వు మాకు కోట అయ్యావయ్యా, మా దుర్గమయ్యావయ్యా. నీవే మాకు బలముగా ఉండి నడిపిస్తూ ఉన్నావు. నీ రెక్కల నీడలో మేము నివసిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రభుని ఆరాధించండి పిల్లరా. ఆయన రెక్కలు మనకి ఎంతో సురక్షితము. ఆయన రెక్కలు మనకి నెమ్మదినిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, సమాధానం ఇస్తాయి. దేవానికి వందనాలు. నిన్నే ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ఆరాధన నీకు సమర్పిస్తూ ఉన్నామయ్యా. బెతెస్దా కుటుంబము అనేకులు ప్రియ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని వారు చూస్తూ ఉన్నారు. వారందరి పైన నీ కృపను విడుదల చేయండి నాయనా. అయినా ఈ కార్యమును చూస్తూ ఉండగా, నిన్ను ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ వారిలో నీ కార్యము జరిగించండి నాయన. పిరికితనము కలిగిన ఆత్మను దూరపరచండి నాయన. భయపడే పరిస్థితులను దూరపరచండి నాయన. దేవా నిన్ను నమ్ముకుని సురక్షితముగా వారు జీవించగలిగినట్లుగా వారు నీ యొక్క ఆశ్రయం కిందకు రావటానికి, నీ భద్రత కిందకు రావటానికి, నీ రెక్కల క్రిందకు రావటానికి ప్రియ పరిశుద్ధాత్మ దేవా నీ కార్యాలు జరిగించండి నాయన. దేవా ఈ ఆరాధన నీకే సమర్పిస్తూ ఉన్నాం. దేవా నిన్నే ఆరాధిస్తూ ఉన్నాం. నీకే మా స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన అంతటినీ నీ కలవరస్థాలకు సమర్పిస్తూ యేసయ్య నామమును అడుగుచు ఉన్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు మన సంఘము యొక్క బెతెస్దా చిల్డ్రన్ చర్చ్ పిల్లలు చక్కటి ప్రార్థన చేయటం, అలాగే కంఠస్థ వాక్యాలు చెప్పటం, అలాగే ఒక స్టోరీ చెప్పటం, ఇలాంటివి వారు చేయబోతూ ఉన్నారు. ఈ సమయంలో చిల్డ్రన్ చర్చ్లో పరిచర్య చేస్తున్నటువంటి విజయ్ కుమారి అనేటువంటి కుమార్తె దేవుని సన్నిధానంలో మన యొక్క చిల్డ్రన్ చర్చ్ యొక్క ప్రోగ్రామ్ని వారు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. బెతెస్దా సంఘానికి మరియు మన ఆత్మీయ తల్లిదండ్రులకి, సంఘ పెద్దలకి, సండే స్కూల్ టీచర్స్కి, కేర్స్ లీడర్స్కి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ చిల్డ్రన్ చర్చ్ మినిస్ట్రీ తరఫున నా ప్రత్యేకమైన వందనాలు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మేము మీ కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాము. సండే స్కూల్ టీచర్స్ ఇంకా కేర్స్ లీడర్స్ అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మన ప్రిన్సిప్ ప్రేర్ చేస్తుంది. మనమందరము ఏకీభవిద్దాం. యేసయ్య మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు థ్యాంక్ యూ నాయన. యేసయ్య మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించండి నాయన. పాస్టర్ అంకుల్ని, పాస్టర్ ఆంటీని కాపాడండి నాయన. యేసయ్య అంబేద్కర్ నగర్ని, గడేకల్ని, రాజేంద్ర నగర్ని ఉన్నలో వాళ్ళందరినీ కాపాడండి నాయన. యేసయ్య సండే స్కూల్ పిల్లలందరినీ కాపాడండి నాయన. టీచర్స్ అందరినీ కాపాడండి నాయన. యేసయ్య పాటలు పాడే శక్తిని, ప్రార్థన చేసే శక్తిని, వాక్యం చదివే శక్తిని ఇవ్వండి నాయన. యేసయ్య తల్లిదండ్రులకు విధేయులై ఉండుటకు మీరు తోడుగా నీడగా ఉండండి నాయన.
కరోనా వైరస్ నుండి పీపుల్ అందరినీ కాపాడండి నాయన యేసయ్య. ఇంకా సండే స్కూల్కి మరి మేము తిరిగి వెళ్ళుటకు చూడండి నాయన. మీరు అక్కడప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించండి నాయన. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నోయా ఉదయ్ ఇప్పుడు ఒక పాట పాడి మనకి వినిపిస్తారు, మనం అది విందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. థ్యాంక్ యూ. ఇప్పుడు జాన్ డానియల్ బైబిల్ కథని మనకి చెప్తారు, మనం విందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు జాన్ డానియల్, 7th క్లాస్. పిల్లలు బాగున్నారా? మనము సండే స్కూల్ ఉన్నప్పుడు ఎన్నో కథలు వింటాం కదా యేసు గురించి, కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఒక కథను కూడా వినలేకపోతున్నాం. నేను మీకు ఒక కథను చెప్తాను యేసు గురించి. యేసు భూలోకానికి వచ్చాడు కదా, భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఉపమానాలు ప్రజలందరికీ చెప్పాడు, పరలోక రాజ్యం గురించి కూడా ప్రజలందరికీ చెప్పాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలలో నేను మీకు ఒక అద్భుత కార్యాన్ని చెప్తాను. యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ ప్రజలందరూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు కోసం అక్కడికి వచ్చారు. ఆ రోజు యేసుక్రీస్తు వారందరికీ వాక్యం చెప్పుతుండగా వారి మీద యేసుకు జాలి కలిగింది. ఎందుకంటే ఆ జన సమూహంలో ఎంతోమంది గుడ్డి వాళ్ళు ఉన్నారు, ఉండి వాళ్ళు ఉన్నారు, రోగంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, అందులో చిన్న బాలులు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు బోధ చెప్తుండగా అతనికి కనికరం వచ్చింది కదా. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? అక్కడున్న గుడ్డి వాళ్ళని, కుంటి వాళ్ళని అందరినీ స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు స్వస్థపరిచాడు కదా, అలాగే మన వద్ద ఉన్న చేతనైన సహాయం అందరికీ చేయాలి. ఎంతోమంది బాధపడుతుంటారు, అలాంటి వారికి కూడా మనం సహాయం చేయాలి. మనం జరిగిపోయే కథను విన్నాం. యేసుక్రీస్తు అట్లాగే బోధ చెబుతుండగా సాయంకాలం అయింది. అందరూ యేసుక్రీస్తు బోధ విని చాలా భయభక్తిగా కూర్చొని అందరూ యేసుక్రీస్తు బోధని వింటుండగా యేసుక్రీస్తుకు వారికి భోజనం పెట్టాలని అనిపించింది. యేసుక్రీస్తు వారందరికీ భోజనం పెట్టాలని శిష్యులను అడిగాడు. శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఏం చెప్పారంటే, మా దగ్గర ఏమీ లేదు అని చెప్పారు. అప్పుడు యేసుక్రీస్తు అక్కడున్న జనులకు అడిగాడు. జనులను అందరిని అడిగినప్పుడు ఒక చిన్న బాలుడు వద్ద వాళ్ళ అమ్మ కట్టించిన సద్ది ఉంది. దాంట్లో 5 రొట్టెలు 2 చేపలు ఉంది. ఆ బాలుడికి గుర్తు లేదు. యేసు చేసే అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను చూస్తూ తన ఆకలిని మర్చిపోయాడు. యేసుక్రీస్తు అడిగినప్పుడు అతనికి ఆ ఆహారం గుర్తు వచ్చింది. అప్పుడు యేసు దగ్గరికి ఆ ఆహారం తీసుకెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆహారాన్ని తీసుకొని కన్నులు పైకెత్తి ఆ గంపను కూడా పైకెత్తి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అది ఎక్కువగా మారినప్పుడు యేసుక్రీస్తు శిష్యులకు పంచమని ఇచ్చాడు.
అప్పుడు ఆ శిశువులు వారందరికీ పంచినారు. 5,000 మందికి శిశువులందరూ ఆహారంని పంచినా కూడా ఇంకా 12 గంపలు మిగిలింది. చూసారా యేసుక్రీస్తు అద్భుతం ఎలాగుందో. ఆ బాలుడు యేసుక్రీస్తు వద్దకు వచ్చి ఎలాగైతే తన ఆహారంని ఇచ్చాడో అప్పుడు యేసు దాన్ని తీసుకొని నూతనంగా ఎక్కువగా చేశాడు. అలాగే మన దగ్గర ఉన్న వస్తువులను కానీ యేసుకి ఇచ్చినామంటే దేవుడు దాన్ని నూతనవంతంగా మారుస్తాడు. అలాగే మన దగ్గర ఉన్న మనతో ఉన్న కష్టాలను కూడా యేసుక్రీస్తు తీరుస్తాడు. అలాగే ఇప్పుడు కాలంలో చాలామంది కరోనా వైరస్తో బాధపడుతున్నారు. పిల్లలు మీరందరూ దాంతో బాధపడుతున్న ప్రజలందరినీ కోలుకునేలాగా సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన సండే స్కూల్ పిల్లలు నేర్చుకున్న కంఠత వాక్యాలు వీడియో చేయబడి ఉంది. ఇప్పుడు అవి మనం చూద్దాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. రోమా 10:13. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు పల్లవి. రెఫరెన్స్ సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నశించుకొనుటయే. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్టీఫెన్. అపొస్తలుల కార్యములు 20:35. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ప్రైజ్ ది లార్డ్. నా పేరు నిఫ్సి. యెహోవా నా కాపరి, నాకు లేవి కలగదు. యెహోవాయే జ్ఞానం ఇచ్చువారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. ఆదికాండము 1:1. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ఫ్రెంట్. ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షించబడుదురు. రోమా 10:13. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ప్రియాంక. రెఫరెన్స్ ఇది రోమీయులకు రాసిన పత్రిక 10:13. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయు వాడెవరో వాడు రక్షింపబడును. నా పేరు ఉదయ్ కిరణ్. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తన 119:105. Praise the Lord. My name is Noya Agnes. Smallest chapter in the Bible, Psalm 117. Praise the Lord. All nations praise Him, all peoples. His love for us is strong, and His faithfulness is eternal. Praise the Lord. అందరికీ వందనాలు. నా పేరు జాస్విన్. ఆయన సర్వభూమికి మహారాజే ఉన్నాడు. తను 47:2. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు హర్షవర్ధన్. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి. హెబ్రీ 11:33. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోటల ఆయన నన్ను పనిచేస్తున్నాడు. శాంతికరమైన జనమీయ వద్ద ఆయన నన్ను నడిపించున్నాడు. అందరికీ వందనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. గలతీ 5:22. Praise the Lord. My name is Asrita. మత్తయి, మార్కు, లూకా, యోహాను. అపొస్తలుల కార్యములు రోమీయులకు 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, 1 దెస్సలోనిక, 2 దెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలోమోనుకు, హెబ్రీలకు,
యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా ప్రకటన గ్రంథం. కంటక వాక్యం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం. పుచ్చుకంట కంటే ఇచ్చుదండము. ఈ వాక్యం దేవుడు దీవించు కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. కంటెస్ట్ వాక్యం చెడ్డగా పనిచేయువారు ఎల్లుబడి చేయుదురు. సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ లార్డ్. కంటెస్ట్ వాక్యం సామెతలు 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనము నశించుకొనుటయు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కంటెస్ట్ వాక్యం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఫిలిప్పీలు 4వ అధ్యాయం 4వ వచనం. యెహోవా లోక రక్షకుడు. ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. రోమా 10:13. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషంగా ఉంది. మన పిల్లలందరూ కూడా చక్కటి కంఠత్వ వాక్యాలను వారు చెప్పటం, అలాగే చక్కటి ప్రార్థన చేయటం, చక్కటి పాట బిడ్డలిద్దరూ కలిసి పాడటం, చక్కని స్టోరీ మరి చెప్పటం చాలా సంతోషంగా ఉంది. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించిన విజయ్ కుమారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. అందరూ కూడా శ్రద్ధగా కూర్చుని బైబిల్ గ్రంథము మీదుట ఉంచుకొని దేవుని వాక్యం చెప్తూ ఉండగా దాన్ని తెరిచి చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ప్రేమతో కోరుచున్నాను. గత 2 ఆదివారాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఆ వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. హానోకు దేవునితో నడిచాడు. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు పరమునకు. అలాగే మన జీవితాల్లో మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు 2వ రాకడలో రాబోతున్నాడు మనల్ని తీసుకుని వెళ్ళటానికి. రెండవదిగా మనం విన్న వాక్యం ఏంటంటే, పోయిన ఆదివారం నోవాహు దేవునితో నడిచాడు. ఆయన కృప పొందుకున్నాడు. జలప్రళయము నుండి తప్పించబడుటకు ఒక ఓడను సిద్ధము చేసుకున్నాడు. కుటుంబం అంతా రక్షించబడింది. అవును, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడటానికి నోవాహుకు దేవుడు ఏ విధంగా రక్షణ ఓడని దేవుడు దయచేశాడో, అలాగే మనందరికీ కూడా యేసుక్రీస్తు నరకము నుండి తప్పించుకోవటానికి మనందరికీ యేసయ్య రక్షణ అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ దిన మన దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, దేవుడు అబ్రహాముని స్నేహితునిగా పిలిచాడు. దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా పిలిచాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. అబ్రహాముకి ఏ పేరు కలిగిందంట? దేవుని స్నేహితుడని పేరు కలిగింది. దేవుడు యెషయా గ్రంథములో తన ప్రజలతో మాట్లాడుతూ యెషయా ప్రవచనములో రాయబడిన మాటను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 41వ అధ్యాయము 8వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, నా సేవకుడువైన ఇశ్రాయేలు, నీ నేర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎంత గొప్ప ధన్యత అబ్రహాము జీవితంలో కలిగింది. మనలను దేవుడు అలాగను పిలవాలనుకుంటున్నాడు. మిమ్మలను దాసులను పిలవక స్నేహితులను పిలుస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ కూడా అలాగను పిలవాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడటానికి గల కారణాలేంటి? దేవుడు అలాగను పిలిచాడంటే అతనిలో ఒక గొప్ప ప్రత్యేకతలు ఉండాలి. అతని జీవితంలో గొప్ప విశేషాలు ఉండాలి. అలాగను ఉన్నప్పుడే కదా
దేవుడు అతన్ని పిలుస్తూ ఉన్నది. ఈ దినము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 41:8 చదివినప్పుడు 9వ వచనములో 10వ వచనములో ఒక చక్కటి మాటలు ఉన్నాయి. అవి ఎందుకు నేను చదువుతున్నానంటే 1989వ సంవత్సరములో మరి మార్చి ఏప్రిల్ మాసములలో రక్షణ పొందుకున్నటువంటి తొలి దినములలో దేవుడు తన సేవకు నన్ను పిలిచాడు. రక్షణ పొందుకున్నాం. దేవా, నా పట్ల నీ చిత్తమేంటి? నేనేం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఏమవ్వాలని నీ చిత్తమో నాకు బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన వాక్యాన్ని చదవమన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనము చదవమన్నప్పుడు అప్పుడు నేను చదవగా ఆ వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నన్ను దేవుడు తన సేవకు పిలిచాడు. ఆ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు దేవుడు నన్ను తన సేవకు పిలిచాడని నాకు అర్థమైంది. వెంటనే ప్రభువుకు సమర్పించుకుంటున్నాను. దేవా, మరి యొక్క వచనము దయచేయి, మరి యొక్క వచనము ద్వారా నాతో మాట్లాడు. నువ్వు నన్ను పిలిచావని నేను గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటానని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 43వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము ద్వారా మరలా దేవుడు నాతో మాట్లాడాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవుడి వాక్యముతో నన్ను పిలిచాడు. ఈ యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు నాకు ఈ మాటలు గుర్తు వచ్చాయి. వెంటనే నేను ప్రభుని స్తుతించాను. దేవా, నువ్వు నన్ను పిలిచావు, నువ్వు ఏ వాక్కు అయితే ఇచ్చావో ఆ వాక్కు ఈ దినం వరకు కూడా, ఈ క్షణము వరకు కూడా నా జీవితంలో నెరవేర్చావు. నువ్వెంతో నమ్మదగిన దేవుడుగా నా జీవితంలో ఉన్నావు. నీకు స్తోత్రాలని దేవునికి స్తోత్రాలు నేను చెల్లించాను. హల్లెలూయా. నమ్మకమైన దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముని అలాగని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? నా స్నేహితుడు అయిన అబ్రహాము సంతానమా. అవును ప్రియులరా, మనందరినీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనమందరము అబ్రహాము సంతానమే. అబ్రహాము విశ్వాసమునకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. మనమందరము కూడా ఆ యొక్క విశ్వాసము కలిగి ఉన్నాం. అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం మనము కలిగి ఉన్నాం. మనందరము కూడా అబ్రహాము దేవుని స్నేహితుడు. ఆ స్నేహితుని పిల్లలుగా మనమందరం పిలువబడుతూ ఉన్నాం. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించుదాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మొదటిగా ప్రత్యక్షతల గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అపోస్తల కార్యం 7:2లో కల్దీల దేశంలో మెస్పొతోమియాలోని ఓరా అనే ప్రాంతములో ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముతో మొదటిసారిగా మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, ఆదికాండం 12:6లో షేకెము దగ్గర మోరే అనే ప్రాంతములో సింధూర వృక్షం ఉన్నటువంటి ఆ స్థలములో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు. 17వ అధ్యాయం 1వ వచనములో 99 సంవత్సరముల వయసులో అబ్రహాము ఉండగా దేవుడు ప్రత్యక్షమై సున్నతి గురించి అతనితో మాట్లాడాడు. 18:1లో మమ్రే దగ్గర గుడారపు వాకిటి ఎదుట అబ్రహాము కూర్చున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు.
దేవుడు ఎలా మాట్లాడాడో చెప్తున్నాను. 12:1 తన స్వరము ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 13:4 నెగబు దగ్గర ఉన్నప్పుడు లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తన స్వరముతో మాట్లాడాడు. అదేవిధంగా ఆదికాండం 15:1 హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్నప్పుడు దేవుడు చక్కగా ఆయనతో మాట్లాడాడు. అదేవిధంగా ఆదికాండము 22:1 మనము చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుమారుని నాకు బలిగా అర్పించని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రత్యక్షమైన విషయాలను, దేవుడు మాట్లాడిన విషయాలను నేను మీ ముందు ఉంచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్నేహితుడిగా అతడు పిలువబడ్డాడు. దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడంటే అతని జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయాలు ఏమిటి అని మనం గమనిస్తే, మొదటిగా విధేయత తన విశ్వాసానికి సూచన గనుక దేవుడు అతనిని స్నేహితుడిగా పిలిచాడు. విధేయత తన విశ్వాసానికి ఒక సూచనగా ఉంది కనుక దేవుడు అతనిని స్నేహితునిగా పిలిచాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం, అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందే అనేకులకు స్తెఫను దేవుని యొక్క వాక్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. చాలామంది ఆయనతో తర్కిస్తూ ఉన్నారు. మత పెద్దలు, జ్ఞానులు, తెలివైన వారు, వాక్యాన్ని గురించి ఎరిగిన వారు అనేక మంది వచ్చి ఆయనను మాట్లాడిస్తూ ఆయనతో తర్కిస్తూ ఉన్నారు. అయితే స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేవుని వాక్యాన్ని చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాడు. అతని మాటలను ఎవరు ఎదిరింపలేకపోయారు, అంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే కొంతమంది వచ్చి ఆయనతో అడుగుతూ ఉన్నారు, ఇది నిజమా అని. అప్పుడు స్తెఫను నోరు తెరిచి చెప్తున్నాడు, ఓ తండ్రులారా వినండి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పొతోమియాలో ఉన్నప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు, మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహాముతో ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతను అబ్రహాము పొందుకున్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. రెండవసారి దేవుడు మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో అక్కడేమనుంది, నీవు లేచి ఈ హారాను అనేటువంటి ఆ పట్టణాన్ని విడిచి నువ్వు బయలుదేరి నిన్ను చూపించే దేశానికి వెళ్ళమని దేవుడు రెండవసారి మాట్లాడినప్పుడు వెంటనే అతడు బయలుదేరి వెళ్ళి ఉన్నాడు. మొదటిసారి మాట్లాడినప్పుడు బయలుదేరి హారానికి వెళ్ళాడు. హారాన్లో కాదు, అబ్రహామా నువ్వు వెంటనే బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు వెంటనే హారాన్ నుండి బయలుదేరి ఆయన షేకము దగ్గరికి వచ్చి ఉన్నాడు. చూడండి 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అప్పుడు అబ్రహాము షేకము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. అంటే దేవుడు చెప్పింది వెంటనే చేశాడు. అవును ప్రియులరా, దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము విధేయత చూపించున్నాడు. దేవుడు చెప్పిన మాటను నమ్మటం విశ్వాసం. దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ మాట నమ్మాలి. అవును, నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన మాట నేను నమ్మాలి అని నీ హృదయములో బలముగా విశ్వసించాలి. అయితే ఆయన ఏమైతే మాట్లాడాడో ఆ మాటకు నువ్వు విధేయుడవై ఉండాలి. నీవు నేను మనందరము కూడా ఆ మాటకు విధేయుడుగా మనము జీవించాలి. అబ్రహాము వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అంటే దేవుడు చెప్పిన మాటకు అబ్రహాము విధేయుడయ్యాడు. అవును, దేవుడు చెప్పిన మాటకు విధేయుడయ్యాడు. దేవుడు ఏం చెప్పాడు? నీ దేశమును వదిలిపెట్టు,
నీ బంధువులను వదిలిపెట్టు, నీ స్థలమును వదిలిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, తన భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. 27వ వచనములో, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఏంటి యేసయ్య చెప్తున్న ఉద్దేశము? నన్ను వెంబడించాలంటే వారందరినీ ద్వేషించాలి అన్నట్టుగా కనబడుతుంది. ద్వేషించమని కాదు దాని ఉద్దేశము. నీ తల్లిదండ్రులను సన్మానింపుము అన్న దేవుడు ఎలా ద్వేషించమంటాడు అంటే దాని ఉద్దేశం ఏంటంటే నీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యముగా దేవుని వెంబడించడం చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటే, అలాగ నువ్వు ముందుకు వెళుతూ ఉంటే, తల్లిదండ్రులు ద్వేషించమని కాదు, వాళ్ళని ద్వేషించమని లేదు, వారిని మర్చిపోవద్దని ఉంది, వారిని సన్మానించమని ఉంది. కనుక ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకము చేసుకుంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వారందరినీ ద్వేషించమని కాదు కానీ వారిని ప్రేమించాలి. అయితే ఎవరికంటే ఎక్కువ ప్రేమించాలి? వీరందరికంటే దేవుని మనం ఎక్కువ ప్రేమించాలి. ఒకసారి పేతురుతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును యేసయ్య, అందరికంటే నేను ఎక్కువగా ప్రేమించుచున్నాను. అలాంటి జవాబు కొరకు యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగను మనము దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించటములో అలాంటి ఉద్దేశములతో మనం ముందుకు వెళ్ళాలని దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఒక విషయం చెప్తూ ఉన్నాడు. ఏంటంటే 28వ వచనము నుండి మనం చూస్తే, ఎవడైనా గోపురము కట్టదలిచిన ఎడల కట్టేవాడు ఏం చేస్తాడు? కూర్చుండి తగలబడి లెక్క చూచుకునుడా? ఏదన్నా కట్టాలనుకున్న వ్యక్తి ముందు నేను కట్టగలనా లేదా, అంత శక్తి నా దగ్గర ఉందా లేదా, అంత డబ్బు నా దగ్గర ఉందా లేదా అని చూచుకుంటాడు. ఒకవేళ అతడు మధ్యలో నిలిపివేస్తే మిగతా వారందరూ ఏం చేస్తారు? కట్టదలిచాడు, మధ్యలో నిలిపేశాడు అని ఎగతాళి చేయబడతాడు. ఏ రాజు అయినా మరి ఒక రాజుతో యుద్ధానికి పోయినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? ఏ రాజుతో యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడో ఆ రాజు దగ్గర ఎంత సైన్యం ఉంది అని ఆలోచిస్తాడు. అతని దగ్గర 10,000 సైన్యం ఉంటే 20,000 సైన్యముతో యుద్ధానికి వెళ్తాడు. కానీ అతని దగ్గర 20,000 సైన్యం ఉండి ఒకవేళ తన దగ్గరే 10,000 సైన్యం ఉంటే గనక యుద్ధానికి వెళ్ళడు. ఏం చేస్తాడు? వెళ్ళి సమాధాన పడతాడు. అయితే ప్రియులరా, 33వ వచనంలో ఉన్నది ఏమిటంటే, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. అంటే అర్థం ఏంటంటే, లోక సంబంధంగా ఏదైనా కట్టాలనుకుంటే ఆ శక్తి ఉంటే కడతారు, లేకపోతే లేదు. ఆ శక్తి ఉంటే పోరాడతారు, యుద్ధానికి వెళ్తారు, లేకపోతే లేదు. కానీ మీరు దేవుని నమ్ముకున్నవారు అలాగని వెళ్ళటానికి వీల్లేదు. దేవుని కొరకు సమస్తమును తెగించి దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఒకసారి యవనస్తుడు వచ్చి యేసయ్యను అడుగుతూ ఉన్నాడు, యేసయ్య, నిత్యజీవం పొందటాన్ని నేనేమి చేయాలి అని. నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, మీకు తెలుసు కదా ఆజ్ఞలలో అనేకమైన వాటిని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా వీటన్నిటినీ నేను బాల్యం నుండి నేను చేస్తూనే ఉన్నాను. యేసయ్య అన్నాడు, నువ్వు చేయటం లేదనే మాట అనలేదు, నువ్వు చేస్తున్నావని యేసయ్యకి తెలుసు. అయితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీకు ఒకటి అడ్డుగా ఉంది. నీకున్న వాటి అన్నిటినీ అమ్మివి బీదలకి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని యేసయ్య చెప్పాడు. ఆ మాటకు ఆ వ్యక్తి మిక్కిలి ధనవంతుడు గనక వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఉన్నటువంటి పేతురు అడుగుతూ ఉన్నాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 28 నుండి 30 వచనం వరకు మనం గమనిస్తే పేతురు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పాడు. అప్పుడు యేసయ్య ఒక మాట అంటున్నాడు పేతురుతోనూ అక్కడ ఉన్నటువంటి శిష్యులతో అంటున్నాడు, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై
ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడు ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందుతాడని నిశ్చయముగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట! దేవుని కొరకు ఒకవేళ మనం విడిచిపెడితే దేవుడు ఇహమందు తల్లిదండ్రులను పొందుతారు, ఇహమందు అక్క చెల్లెండ్రులను పొందుతారు, ఇహమందు ఈ భూలోకములన్నింటినీ పొందుతారు. కాకపోతే మన జీవితములలో దేవుని కొరకు వాటన్నిటినీ పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి. అంటే దేవుని వెంబడించడానికి ఇవేమి నీకు అడ్డుగా రాకూడదు, దేవుని వెంబడించడానికి ఇవి నీకు ఆటంకంగా ఉండకూడదు. అలాగ నువ్వు దేవుని వెంబడిస్తే పరలోకమందు నువ్వు నిత్య జీవాన్ని పొందుతావు, భూమి మీద కూడా వీళ్ళందరినీ నువ్వు పొందుకుంటావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం ఎలా ఉండాలి? ఈ లోకములో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏ విధంగా బయలుదేరి ఆయన చూపించే దేశానికి వెళ్ళాడో అలాగే మన జీవితాల్లో మనము కూడా వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడున్న మాట ఏంటంటే, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి. బయలు వెడలి అంటే అర్థం ఏంటంటే వారికి దూరంగా ఉండమని కాదు, నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. పాపము లేకుండా, నీలో లోకము లేకుండా, దేవునికి ఆయాస పెట్టేవి ఏవి నీ జీవితంలో ఉండకుండా నువ్వు ప్రత్యేకముగా దేవుని కొరకు జీవించాలి. అబ్రహాము ఏ విధంగా దేవుడు పిలిచినప్పుడు ఆ మాటకు లోబడి వెంటనే విడిచిపెట్టి వెంబడించాడో అలాగే దేవుడు మనతో చెప్తున్నాడు. ఆయన విడిచిపెట్టమన్నవి మనం విడిచిపెట్టాలి, దేవుడు వద్దన్నవి మనమెన్నడూ కూడా చేయకూడదు. దేవుడు ఏటిని వద్దంటాడు, దేవునికి అడ్డుగా నిలిచే వాటిని నువ్వు వాటిని దూరపరుచుకోవాలి. దేవుని కొరకు జీవించడానికి ఏవైతే నీకు ఆటంకంగా ఉంటున్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టాలి. వాటిని ద్వేషించమని కాదు కానీ వాటిని ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే ఎక్కువగా మనము దేవుని ప్రేమించాలి, ఎక్కువగా దేవుని కొరకు జీవించాలి. అప్పుడేమవుతుంది? అబ్రహాము ఎక్కువగా దీవించబడ్డాడు, నూరంతలుగా ఆశీర్వదించబడ్డాడు, భూమి మీద ఆశీర్వదించబడ్డాడు, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు. అలాగే మన జీవితాల్లో అబ్రహాము వలె మనము కూడా దేవుని స్నేహితులుగా మనము జీవించాలంటే దేవుని యొక్క సన్నిధానములో దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించాడు. విధేయత తన విశ్వాసానికి సూచనగా ఉంది కనుక దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. ప్రైజ్ లార్డ్. రెండవదిగా సున్నతి ఆత్మ సంబంధమైన జీవితానికి సూచనగా ఉంది గనుక దేవుడు అబ్రహాముని తన స్నేహితుడిగా పిలిచాడు. ఏమని పిలిచాడు? సున్నతి ఆత్మ సంబంధమైన జీవితానికి సూచనగా ఉంది గనుక దేవుడు అబ్రహాముని స్నేహితునిగా పిలిచాడు. అవును, ఏంటి సున్నతి? మనందరికీ ఒక అవగాహన ఉంది ఈ విషయంలో. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చాయి. అబ్రహామా, ఇదిగో నీవు సున్నతి చేయించుకోవాలి. నీవే కాదు, నీ ఇంటి ఉన్న పురుషులందరూ చేయించుకోవాలి. అందరూ చేయించుకోవాలని దేవుడు చెప్పాడు. ఆయన ఏం చేశాడో చూడండి. దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడాడో చూడండి. 17వ అధ్యాయము 10వ వచనం. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. దేవుడు అబ్రహాంతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా సున్నతి పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా సున్నతి పొందాలని దేవుడు మాట్లాడాడు. మరి అబ్రహాం ఏం చేశాడు? 23వ వచనం దగ్గరికి రండి. 23వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్మాయిలును తన ఇంట పుట్టిన వారందరినీ తన వెండితో కొనబడిన వారందరినీ అబ్రాము ఇంటి మనుషులలో ప్రతివానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. ప్రైజ్ లార్డ్. 10వ వచనంలో దేవుడు మాట్లాడాడు. 23వ వచనంలో ఏం చేశాడు? ప్రతి ఒక్కొక్కరిని, వారితో పాటు అబ్రహాము కూడా సున్నతి చేయబడ్డారు. ప్రతి ఒక్కరూ సున్నతి చేయబడ్డారు. దేవుడు చెప్పాడు, నా నిబంధన ఏంటంటే మీరు సున్నతి చేయబడాలి, మీకు అది ఒక గుర్తుగా ఉండాలి. మీ అంతరంగాల్లో కార్యం జరిగింది,
బాహ్యంగా కూడా ఒక కార్యము జరగాలి. ఆ కార్యము బాహ్యంగా జరగటం వల్ల మీరెప్పుడు కూడా గుర్తు పెట్టుకునేటట్లుగా వీలుగా ఉంటుంది. గనుక మీరు సున్నతి చేయబడినటువంటి వారుగా మీరున్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవితానికి శరీర సంబంధంగా మీ జీవితములలో అది గుర్తుగా ఉండటానికి మీరు సున్నతి చేయబడాలని దేవుడు చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సున్నతి అంటే శరీర సంబంధమైనదా? కాదు, అది ఆత్మ సంబంధమైనది. దేవుడు మోషే ద్వారా చెప్తున్న మాటను మనం గమనించినప్పుడు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నది, కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. అసలు దేవుడు ఏమంటున్నాడు? సున్నతి అనేది మీ హృదయానికి సంబంధించింది. అంటే మీ హృదయములో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యానికి గుర్తు. సున్నతి అనేది మీ అంతరంగాలకు సంబంధించిందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 15-16 వచనంలో మనం చూస్తే, చూడుము, నేడు జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. 16వ వచనంలో, మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ప్రైజ్ ది లార్డ్. అంటే మన అంతరంగాలలో మనకి సున్నతి జరిగించేవాడు దేవుడే. మన అంతరంగాల్లో ఒక మార్పును కలిగించేవాడు దేవుడే. ఇదిగో మీరందరూ కూడా జీవమును మేలును మరణమును కీడును మీ ఎదుట ఉంచున్నాను. మీరు కోరుకుంటే మీ అంతరంగాలలో నేను మార్పును కలిగిస్తాను. మీ ఎదుటే ఉంచాను జీవాన్ని మరణాన్ని, మేలును కీడుని మీ ఎదుటే ఉంచాను. అయితే మీరు దేన్ని కోరుకుంటారో దాన్ని బట్టి మీ అంతరంగాల్లో నేను కార్యము చేస్తాను. మీరు దేన్ని కోరుకుంటున్నారు? అంతరంగములో నేను జీవాన్ని కోరుకుంటున్నానని మీరు అనుకుంటే మీ అంతరంగాలలో దేవుడు మీ హృదయాన్ని సున్నతి చేస్తాడు. మీ హృదయాన్ని మారుస్తాడు, మీ అంతరంగాన్ని మారుస్తాడు. మీరు మేలు కోరుకుంటే మీ అంతరంగాల్లో దేవుడు అద్భుతమైన కార్యము చేసి గొప్పగా మారుస్తాడు. అందుకనే భక్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడున్న మాట ఏంటంటే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఏ సున్నతి పొందామంట? చేతులతో చేయబడిన సున్నతి. చేతులతో చేయబడని సున్నతి అంటే దేవుడు అంతరంగములో ఒక మార్పును కలిగిస్తూ ఉన్నాడు. అంతరంగంలో ఒక మార్పుని కలిగిస్తూ ఉన్నాడు. అబ్రహాము అంతరంగంలో మార్పుని కలిగించాడు. అబ్రహాము దగ్గర అలవర్చబడిన అనేక మంది ఉన్నారు. వారందరిలో మార్పుని కలిగించాడు గనుక ఆ మార్పు మీ అంతరంగాల్లో ఉంది గనుక మీ శరీరాల పైన కూడా మీకు ఉండాలి అని ఒక గుర్తు అబ్రహాము ద్వారా ఆ పనివారందరికీ కలిగింది. అబ్రహాముకు కూడా కలిగింది. అలాగే యేసుక్రీస్తు మన అంతరంగాలలో ఒక మార్పుని కలిగించటానికి, శరీరేచ్ఛలతో కూడిన మన స్వభావాన్ని ఆత్మ సంబంధంగా మార్చటానికి, శరీరేచ్ఛలతో నిండిపోయిన మన హృదయాలను ఆత్మ సంబంధంగా మార్చటానికి చేతులతో చేయబడని సున్నతి యేసయ్య మన జీవితాలలో మన అంతరంగాల్లో చేశాడు. హల్లెలూయా. 12వ వచనంలో చూస్తే, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంటే దేవుడు మనం ఎప్పుడైతే మేలును కోరి ఉన్నామో, మనం ఎప్పుడైతే జీవాన్ని కోరి ఉన్నామో, మనం ఎప్పుడైతే పరలోకం కావాలని కోరి ఉన్నామో, మనం ఎప్పుడైతే నీతి కొరకు జీవించాలని మనము కోరుకున్నామో, వెంటనే దేవుడు యేసయ్య మన అంతరంగాల్లోనికి వచ్చి ఆ సున్నతి సంబంధమైన ఆత్మీయ భావాన్ని మన హృదయాల్లో కలిగించి, మన హృదయాల్లో దేవుడే సున్నతి చేయించి మనలో మార్పుని కలిగించాడు.
అందుకంటున్నాడు, మీరు బాప్తిస్మమందు, మనం దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయంలో ఆ కార్యం జరగటం వల్ల మనం వెంటనే దేవుని సన్నిధిలో బాప్తిస్మలోనికి వస్తూ ఉన్నాం. దేవునిలో సంపూర్ణముగా మనం వస్తూ ఉన్నాం గనుక ఈ బాప్తిస్మ అనేది ఏంటి? ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన ప్రభావమందు మనం విశ్వసించటము ద్వారా ఆయనతో లేచితిమి. అవును, ఎంత మార్పుని దేవుడు మనకు కలిగించాడు. అవును, ఈ సున్నతి ఆత్మ సంబంధమైన జీవితానికి సూచనగా ఉంది గనుక అబ్రహామును దేవుడు నా స్నేహితుడని పిలుస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడవదిగా దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆతిథ్యం దేవునితో తన సన్నిహిత సంబంధానికి సూచన గనుక దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడు. ఏంటి? ఆతిథ్యం దేవునితో సన్నిహిత సంబంధానికి సూచన కనుక దేవుడు అతన్ని ఏమని పిలుస్తున్నాడు? స్నేహితుడని పిలుస్తున్నాడు. ఇతడు ఆతిథ్యం చేశాడు. ఎలాగన ఆతిథ్యం చేశాడు? ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తే, మరియు మమ్మరే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు కనపడ్డాడు. గుడారం వాకిటి దగ్గర కూర్చున్నాడు. దూరముగా ఒకరు వస్తూ ఉన్నప్పుడు అబ్రహాము చూచాడు. చూచిన వెంటనే వారు దేవుడు అని ఆయన గుర్తించాడు. రెండవ వచనాన్ని మనం గమనించినప్పుడు, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. వెంటనే పరిగెత్తాడు. దేవుని మీద తనకున్న ఆసక్తి చూడండి, ఎంత ఆసక్తిగా ఉన్నాడో. 99 సంవత్సరాల వయసులో అతడు పరిగెత్తడం ఏంటి? 99 సంవత్సరాల వయసులో అతడు వంగి నేల మట్టుకు వంగి ప్రభువుని వేడుకోవటం ఏంటి? ఎంత అద్భుతమైన విషయం! ఎంతగా ఆత్మీయతలో ఎదిగిపోయాడు. దేవా నన్ను దాటిపోవద్దు అని అంటూ ఉన్నాడు. 4వ వచనం చూడండి. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. 5వ వచనం, కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తాను ఏమైతే చేయాలనుకున్నాడో అది దేవునితో చెప్తూ ఉన్నాడు. ఆ 3 మనుషులతో చెప్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నటువంటి ఆ దూతలతో, ఆ మనుషులతో అబ్రహాము చెప్తూ ఉన్నాడు, అయ్యా కొంచెం నీళ్ళు తెస్తాను, కాలు కడుక్కుని ఆ చెట్టు కింద కూర్చోండి. కొంచెం ఆహారం తెస్తాను, మీరు తిని బలపరచబడండి. ఆ తర్వాత మీరు వెళ్ళండి. ఇందు నిమిత్తమే కదా నీ దాసుని ఇంటికి మీరు వచ్చారు అని వారితో ఒప్పుదల పొందుకుంటున్నాడు. ఎంత గొప్ప మర్యాదస్తుడు! తనను ఎవరైతే మార్చారో, తన జీవితాన్ని ఎవరైతే అద్భుతమైన మార్పులోనికి తీసుకుని వచ్చారో, ఆధ్యాత్మికమైన మార్పులోనికి తీసుకుని వచ్చారో, వారు ప్రత్యక్షమవగానే అబ్రహాము ఎంతగా దేవునిలో సంతోషిస్తూ తాను ఏమైతే చేయాలనుకున్నాడో అది చెప్తూ వారి యొక్క అనుమతి తీసుకున్నాడు. వెంటనే దూతలు అంటున్నారు, సరే నువ్వు చెప్పినట్లు చేయమన్నాడు. వెంటనే అబ్రహాము ఏం చేశాడు? గుడారములోనికి త్వరగా వెళ్ళాడు. తన భార్యతో చెప్తున్నాడు, మెత్తని పిండి తీసుకుని రొట్టెలు చేయమని చెప్తున్నాడు. అలాగే పరిగెత్తుకుని వెళ్ళాడు. మందలలో ఉన్నటువంటి, పశువుల్లో ఉన్నటువంటి మంచి లేత దూడను తీసుకున్నాడు. పనివానికి అప్పగించాడు, దాన్ని సిద్ధపరచమన్నాడు. ఇలాగున అతడు భోజనాన్ని సిద్ధపరిచి 8వ వచనంలో చూస్తున్నాం, తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమగా ఉన్నాడో చూడండి దేవుడంటే. ఆ భోజనాలను సిద్ధపరచడానికి
అతడు పరిగెత్తుకుని వెళ్ళాడు. తన భార్యతో చెప్తున్నాడు, ఇదిగో 3 యానకల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమంటున్నాడు, నీవే చెయ్యాలి. పరిగెత్తుకుని వెళ్ళాడు, వాటన్నిటిని సిద్ధపరిచాడు. దేవదేవుని దగ్గరికి వాటన్నిటిని తీసుకుని వచ్చి వారి ముందు ఉంచాడు. వారు తినుచు ఉండగా ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అంత సమయం ఆ దేవుని యొక్క దూతలు, ఆ దేవుని మనుషులు వారు కూర్చుని ఉన్నారు, వారు విశ్రాంతి తీసుకుని ఉన్నారు, ఓపికతో ఉన్నారు. అవును, మనము చేసే పరిచర్య కొరకు దేవుడు వేచి ఉన్నాడు. మనమిచ్చే ఆతిథ్యము కొరకు దేవుడు వేచి ఉన్నాడు. దేవుని సన్నిధానములో మనందరం ఎలా ఉండాలి? ఆయనను తృప్తిపరిచే వారంగా ఉండాలి. ఆయనను మనం సంతోషపరిచే వారంగా ఉండాలి. ఆయన హృదయవాంఛలను ఎరిగి మనము జీవించాలి. ఆయన మన్ననలు పొందేవారిగా మనం బ్రతకాలి. భోజనం సిద్ధపాటు చేయటానికి చాలా సమయం పడుతుంది. అయితే ఓపికతో కూర్చున్నారు. ఇదే సంఘటన మనం చూడగలం కదా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయములో దేవుడు గిద్యోనుతో మాట్లాడుచున్నాడు. బానిసలుగా ఉన్నటువంటి తన ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు గిద్యోను, నీ ద్వారా నేను ఈ ప్రజలను విడిపిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దానికి సూచనగా గిద్యోను ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 6వ అధ్యాయం 18వ వచనం, న్యాయాధిపతులు, నేను మీ వద్దకు వచ్చి నార్పణను బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉందునెను. వెంటనే గిద్యోను వెళ్ళాడు. ఒక మేకపిల్లను సిద్ధం చేశాడు, రొట్టెలను సిద్ధం చేశాడు. అవన్నీ సిద్ధము చేసుకుని వచ్చేంత వరకు కూడా ఆ దేవుని యొక్క సన్నిధి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. అవును, దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు, నీ జీవితంలో ఆయన నీకు కనబడినప్పుడు, నీ జీవితంలో ఆయన నీతో మాట్లాడినప్పుడు వెంటనే నువ్వు చేయవలసిన ఆతిథ్యము నువ్వు చేయాలి. అబ్రహాము అలాగ ఆతిథ్యం చేశాడు. దేవునితో సన్నిహిత సంబంధము ఆయన ఏర్పరచుకున్నాడు. అదే తన జీవితంలో దేవుడు తన స్నేహితునిగా పిలవటానికి ఒక సూచనగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడటానికి 3 సూచనలు చూచాం. విధేయత తన విశ్వాసానికి సూచనగా ఉంది గనుక, రెండవదిగా సున్నతి ఆత్మ సంబంధమైన జీవితానికి సూచనగా ఉంది గనక, ఆతిథ్యం దేవునితో సన్నిహిత సంబంధానికి సూచనగా ఉంది గనక దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. మనము కూడా దేవుని స్నేహితులుగా పిలువబడటానికి అబ్రాహాము వలె మనము కూడా సిద్ధపరచబడాలి. అబ్రాహాము వలె మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు మనం సిద్ధపడదాం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు చెప్పిన దానికి విధేయత మన జీవితాల్లో చూపించినప్పుడు మనం దేవుని స్నేహితులుగా పిలువబడతాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన మార్పు మనలో కలిగినప్పుడే మనము దేవుని స్నేహితులుగా మనం పిలువబడతాం. అందుకే వారు సున్నతి చేయబడ్డారు. మన జీవితాలలో ఆత్మ సంబంధమైన సున్నతి యేసయ్య మన జీవితాల్లో చేస్తాడు గనుక మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు మన జీవితాల్లో మనం దేవునికి స్నేహితులుగా మనం పిలువబడతాం. అలాగే అబ్రహాము తన జీవితంలో ఆతిథ్యము చేసి దేవునితో తన యొక్క సన్నిహిత సంబంధాన్ని మెరుగుపరుచుకున్నాడు గనుకని దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అవును ప్రియులారా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉండే మనము ఎలాంటి ఆతిథ్యాలు మనం చేస్తూ ఉన్నాం, ఎలాగన దేవుని విషయములో
మనం ముందుకు వెళుతున్నాం, దేవుని సేవకుల విషయాల్లో ముందుకు వెళుతున్నాం. ఆధ్యాత్మిక జీవితాల్లో దేవునితో మన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఆతిథ్యాలు మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. వారు దేవుని దూతలను ఎరగక, దేవుడిని ఎరగక వారు ఎంతో ఆతిథ్యము చేశారు అని ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము కదా. మనము కూడా అలాగని జీవించాలి. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, రాజ్యానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అబ్రహాము నడిచాడు, ఆయనతో కూడా దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అలాగే మన జీవితాల్లో మనము కూడా దేవుని స్నేహితుడిగా మనం పిలువబడ్డాలి. దేవానికి స్తోత్రాలు, రాజానికి వందనాలు. దేవాన్ని ఆరాధిస్తూ ఉన్నాం, దేవాని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. యేసయ్యానికి వందనాలు. అబ్రహాము నీతో నడిచాడయ్యా, నేను నీతో కూడా నడుస్తాను ప్రభువా, స్నేహితుడిగా పిలువబడతానయ్యా. అబ్రహాము నడిచాడు నీతో కూడా, స్నేహితుడవు అన్నావయ్యా. చేబోవు కార్యములను దాచేదనాన్ని తెలియజేసినావు తలంపులన్నీ. అబ్రహాము నడిచాడు నీతో కూడా, స్నేహితుడవు అన్నావయ్యా. చేబోవు కార్యములను దాచేదనాన్ని తెలియజేసినావు తలంపులన్నీ. నీతో కూడా నడిచెదను నీ జీవించు కాలమంతా, నీతో కూడా నడిచెదను నీ జీవించు కాలమంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము నడిచాడు, ఆయనతో దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. చేయబోయే కార్యములను దాయకుండా ఆయనకు చెప్పి చేశాడు. అవును, అబ్రహాము వలె మనము నడుద్దాం, మనము సమర్పించుకుందాం, మనము ఒక త్యాగముతో, ఒక సమర్పణతో మనం ముందుకు వెళదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ దినము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యములో నుండి మాతో స్పష్టంగా తెలియజేశావు, మా జీవితాలను మారుస్తూ ఉన్నావు. నీకు వందనాలు. మేము నీతో నడవాలయ్యా. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. కారణం ఏమిటో మేము చూసాం తండ్రి. మా జీవితాల్లో మేము కూడా నీ స్నేహితులుగా మేము పిలువబడాలంటే ప్రభువా నైనా నువ్వు చెప్పింది మేము చేయాలి. నైనా విధేయత మా విశ్వాసానికి సూచనగా ఉంటే నువ్వు మమ్మల్ని కూడా దేవుని స్నేహితుడిగా మమ్మల్ని పిలుస్తావు ప్రభువా. అలాగే సున్నతి ఆత్మ సంబంధమైన జీవితానికి సూచనగా ఉంది కనుక దేవుని స్నేహితునిగా నువ్వు పిలుస్తావు ప్రభువా. మంత్రాంగాల్లో కూడా మేము మారాలి తండ్రి. కఠినంగా మేము ఉండకూడదు, రాతి గుండుతో మేము ఉండకూడదు, చెడు స్వభావాలతో మేము జీవించకూడదు. అలాగని మేముంటే మమ్మల్ని నువ్వు స్నేహితుడిగా పిలువబయ్యా. అలాగని మేముంటే మమ్మల్ని నువ్వు స్నేహితుడిగా పిలువయ్యా. అయ్యా, మా జీవితాల్లో మార్పు కలిగి, మంత్రంగాల్లో మార్పు కలిగి, దేవా నువ్వు మేలును కీడును మా ఎదుట ఉంచావు. నైనా మేలుని మేము కోరుకుంటే మంత్రంగాల్లో నువ్వు కార్యం చేస్తావు. మరణాన్ని జీవాన్ని మా ఎదుట ఉంచావు. దేవా జీవాన్ని కోరుకుంటే మంత్రంగాల్లో కార్యం చేస్తావు. ఆత్మ సంబంధమైన సున్నతి మంత్రంగాల్లో జరగటానికి పరిశుద్ధాత్మదేవ నువ్వు కార్యం జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు నైనా, ఆతిథ్యం మేము చేయాలి ప్రభువా. ఆతిథ్యము దేవునితో సన్నిహిత సంబంధానికి సూచనను నువ్వు మాతో మాట్లాడావు ప్రభువా. మేము ఆతిథ్యము చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల, ఆత్మ సంబంధమైన జీవితాల పట్ల, ఆత్మ సంబంధమైన సేవకుల పట్ల మేము మంచి ఆతిథ్యము కలిగి మేము జీవించాలి ప్రభువా. అలాగే జీవించే భాగ్యం మా సంఘ బిడ్డలందరికీ దయచేయండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, అలాంటి దీవులతో మా బిడ్డలందరినీ నింపమని, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరి జీవితాలలో, వారి అంతరంగాలలో, వారి కుటుంబాల్లో దేవా నైనా నీ యొక్క స్నేహితుడిగా పిలువబడేటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, తల్లిదండ్రులకు దయచేయండి, వృద్ధులకు దయచేయండి, భార్య భర్తలకు దయచేయండి, యవనస్తులకు దయచేయండి, పిల్లలకు దయచేయండి. నీ వాక్యాన్ని వింటున్నారయ్యా, ఆ వాక్యము అపవాది తీసుకుని వెళ్ళిపోకుండా నీరు కట్టి ఫలింప చేయమని నీ సన్నిధికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రియమైన దేవుని సంగమా, కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేయబోతున్నాను. సంగమా, మీరందరూ కూడా బుధవారం జరిగేటువంటి ఫ్యామిలీ ప్రేయర్ చూస్తూ ఉన్నారా? పాలు పొంగులు పొందుతూ ఉన్నారా? సంగమా, శుక్రవారం జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీరు చూస్తూ ఉన్నారా? పాలు పొంగులు పొందుతూ ఉన్నారా? ఇవన్నీ మన కొరకు, మన సంఘంలో ఉంటున్న ప్రతి కుటుంబం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసాం. మనము చూడాలి, మన కొరకే దైవజనుడిగా నేను ప్రేరేపించబడి మీ కొరకు ఈ కార్యక్రమాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఖచ్చితంగా చూడాలి. ఎలా చూడాలి? ఆదివారం ఎలా సిద్ధపడతామో అలాగని సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఈ యూట్యూబ్ ఆన్ చేసుకుని మన ఛానల్ని ఓపెన్ చేసుకుని చక్కగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరము పాలు పంపులు పొందాలని ప్రేమతో చేతులు జోడించి మిమ్మల్ని నేను కోరుచూ ఉన్నాను. ఎవరు కూడా దేవునికి దూరం అవ్వద్దు. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. ప్రభు కొరకు మనందరం సిద్ధపడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీలో ఎవరికన్నా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సంగమా, మీరందరూ కూడా ప్రతి ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. ప్రతి రాత్రి ప్రార్థన చేసుకుని పడుకోవాలి, వాక్యం చదివి పడుకోవాలి. మధ్యలో కూడా ప్రభుత్వంలో ఎదగటానికి మీరు సిద్ధపడి ఉండాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందామా? తల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మేమందరము కలిసి మా గృహాలలో మేముండి ఈ ఆన్లైన్ సర్వీసులో పాలు పంపులు పొందటానికి కృప చూపినందులకై వందనాలు. నైనా, పాడి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం. చిల్డ్రన్ చర్చ్ యొక్క కార్యక్రమాన్ని మేము చూసి ఉన్నాం. వారి కొరకు మేము ప్రార్థించి ఉన్నాం. యేసయ్యా, ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు. అలాగే మేమందరము కలిసి బలలో పాలు పంపులు పొందుకునే గొప్ప భాగ్యం నువ్వు మాకు దయచేశారు. మా బెతెస్తా ఫ్యామిలీ అంతటికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి నీ కృపను అనుగ్రహించారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభా. ఎవరైనా రోగులై ఉంటే వారందరినీ జ్ఞాపకం చేసుకునండి, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరూ భయభక్తులు కలిగి నైనా ఈ విధంగా పాల్గొన్నారని ఎరిగి నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ప్రభా, వారితో నువ్వు మాట్లాడండి. నైనా చక్కగా నేను సంఘముతో ఏకీభవించేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసయ్యా, నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి. మరలా మేము నేను బుధవారం ఫ్యామిలీ ప్రేయర్లో పాల్గొనటానికి, శుక్రవారము నేను ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొనటానికి నీ ఆశీర్వాదాలు మా పైన కుమ్మరించండి. అలాంటి దీవెన సంఘమంతటి పైన, మా బిడ్డలందరిపైన కుమ్మరించమని మమ్మల్ని అందరినీ నీ కలవరస్తాలకు సమర్పిస్తూ యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలం తోడియండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా ఎంతో సంతోషముగా, ఆసక్తిగా మీరందరూ పాలు పంపులు పొందుకున్నందుకై మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా మనం ఫ్యామిలీ ప్రేయర్లో కలిసి ప్రభుని స్తుతించబోతున్నాం. థ్యాంక్ యూ.